వాక్యంలోకి వెళ్దాం. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7 నుంచి మనము చదువుకుందాం. 2 Timothy chapter number 1 verse number 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఓకే. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చిన అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన నది అయినను తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. వావ్, అమేజింగ్ స్క్రిప్చర్. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు ఎటువంటి ఆత్మను అనుగ్రహిస్తున్నాడంటే, మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. వావ్. దేవుడు మన జీవితంలో మనల్ని ప్రేమించి ఒక క్రైస్తవుడికి కావాల్సినటువంటి ఆత్మలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఎవ్రీ క్రిస్టియన్ he need to have some kind of spirit of boldness, spirit of sonship. ఆ విలువైనటువంటి ఆత్మలు ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు he won't be a normal man, he will be a supernatural man. ఆయన అసాధారణమైన వ్యక్తిగా కనబడతాడు. ఇక్కడ మనము చూస్తే ఈరోజు we need to deal with the spirit of fear. పిరికి ఆత్మను గురించి మనం ఈరోజు వాటిని జయించాలి, వాటిని ఎదుర్కోవాలి, వాటిని మనము అటాక్ చేయాలి, వాటిని మనము కంపల్సరీ డిఫీట్ చేయాలి మన జీవితంలో. ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అంటారు, తెలుగులో భయము లేదా పిరికి ఆత్మ అంటారు. సో ఒకవేళ ఒక క్రైస్తవుడిలో, ఒక దేవుని బిడ్డలో ఈ పిరికి ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది? హౌ యూ విల్ బీ వెన్ యు ఆర్ హ్యావింగ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఒక వ్యక్తిలో పిరికి ఆత్మ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేంట్లో పోరాడలేడు, ఆ వ్యక్తి దేంతో కూడా యుద్ధము చేయలేడు, ఆ వ్యక్తి దేంతో కూడా ముఖాముఖిగా ఫేస్ చేయలేడు. మాట్లాడండి అంటే నాకు భయము, ప్రార్థన చేయండి అంటే నాకు భయము, వాక్యం చదవండి అందరి ముందు అంటే నాకు భయము, అందరి ముందు నిలబడండి క్లాస్లో అంటే నాకు భయము, ముందుకు రండి అంటే అయ్యబాబోయ్ నాకు భయం అండి. సో ఎవ్రీ క్రిస్టియన్, మెనీ క్రిస్టియన్స్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ పిరికి ఆత్మ చాలామంది క్రైస్తవుల్లో ఉంది, సంఘాలలో ఉంది, దేవుని బిడ్డల్లో ఉంది. హౌ టు డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఆర్ తెలుగులో మీరు చూసినట్లయితే పిరికి ఆత్మ. ఈ పిరికితనము మనిషిని ఏం చేస్తా తెలుసా? విజయాలకి ముందుకు తీసుకువెళ్ళలేదు, నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. నువ్వు ఎక్కడన్నా ఆగిపోతావు, నీ జీవితంలో నువ్వే ఆనకట్టలు వేసేసుకుంటావు, నీ జీవితంలో నువ్వే అడ్డుబండలు అర్ధరాత్రిని వేసేసుకుంటావు. No one will stop you, only you can stop yourself. ఎవరు నిన్ను ఆపరు, నీకు నువ్వే ఆపేసుకుంటావు. ఈ పిరికి ఆత్మ ఒక దేవుని బిడ్డలో, దేవుని కుమారుడిలో ఉన్నప్పుడు ఆ దేవుని కుమారుడు ఎలా ఉంటాడు తెలుసా? తన మాట తీరు, తన ప్రవర్తన, తన చూపు, తన నడవడిక, తన బిహేవియర్, తన జీవితంలో జరుగుతున్న అద్భుతాలు ఏది కూడా వాక్యానుసారంగా ఉండవు. సో ఎవ్రీ బిలీవర్ టుడే యు నీడ్ టు డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. దేవుడు ఓపెన్గా చెప్తున్నాడు, నేను మీకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను, కానీ
పిరికి ఆత్మను మీకు ఇయ్యలేదు. గాడ్ డిడ్ నాట్ గివ్ యూ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆయన పిరికి ఆత్మను మనకి ఇవ్వలేదు. బైబిల్లో మనలాగే చాలామంది భయపడ్డారు. చాలామంది భయపడినప్పుడు దేవుడు ఎలా వాళ్ళని డీల్ చేశాడు? హౌ గాడ్ స్పోక్ టు దెమ్. దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడాడు? దేవుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడు? దేవుడు వాళ్ళని ఎలా బలపరిచాడు? దేవుడు ఆ పిరికితనంలో ఉంటే నువ్వు యుద్ధ రంగంలో ఉన్నా వెనక్కి వచ్చేస్తావు. ఆ పిరికితనంలో ఉన్నా నువ్వు స్కూల్కి వెళ్ళిన దాన్ని వెనక్కి వచ్చేస్తావు. ఆ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు నువ్వు కాలేజీకి ఎగ్జామ్కి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తావు. మధ్యలో వదిలేసి ఆ పిరికితనం వల్ల మంచిగా ప్రారంభించిన నీవు ఆ పిరికి ఆత్మను కలిగి వెనక్కొచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దెర్ ఆర్ మెనీ డిసడ్వాంటేజెస్ అండ్ దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ నష్టాలు ఎక్కువ ఉంటాయి ఈ పిరికి ఆత్మ ఉంటే మనలో. సో హౌ ది స్పిరిట్ విల్ బి ఇన్ అవర్ లైఫ్స్. అసలు ఎప్పుడు వచ్చింది ఆత్మ మనలోకి? అసలు ఎవరు తీసుకొచ్చారు ఈ ఆత్మని? అసలు ఎవరు దీన్ని ముందుకు తీసుకొచ్చారు? అసలు ఎలా మన జీవితంలో ఇది చోటు చేసుకుంటుంది? హౌ ది స్పిరిట్ కేమ్. ఎస్, ఈ ఆత్మ ఈ భూమి మీద ఎగ్జిస్ట్, అంటే ఈ భూమి మీద ఉంది ఈ ఆత్మ. అపవాది యొక్క స్పిరిట్స్, అపవాదికి కూడా చాలా స్పిరిట్స్ని మల్టిప్లై చేయగలడు. స్పిరిట్ ఆఫ్ లస్ట్ అని, స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని, స్పిరిట్ ఆఫ్ యాంగ్జైటీ అని, స్పిరిట్ ఆఫ్ రకరకాల స్పిరిట్స్ మీరు చూస్తున్నట్లు బైబిల్లో మనము దుఃఖపరిచే ఆత్మ, బలహీనపరిచే ఆత్మ, ఏడిపించే ఆత్మ, కృంగదీసే ఆత్మ, చాలా ఆత్మలు ఉన్నాయి వాళ్ళ లోపల. సో మన జీవితంలో ఏ స్పిరిట్ అయినా మనల్ని అటాక్ చేయొచ్చు మనం నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు. ఏ స్పిరిట్ అయినా మనల్ని అటాక్ చేసి మనల్ని బలహీనపరచచ్చు, ఏ ఉదయమైనా, ఏ రాత్రి అయినా, ఏ మధ్యాహ్నమైనా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద స్పిరిట్ కాల్డ్ ఫియర్. తెలుగులో ఇంగ్లీష్లో ఫియర్ అంటున్నారు, బట్ పిరికి ఆత్మని ఇంగ్లీష్లో ఏమంటారో ఐ డోంట్ నో, బట్ ఐ విల్ టెల్ యూ లేటర్. పిరికితనం అంటే ఎవరు పిరికస్తులు అంటే భయపడే వాళ్ళే పిరికితనంలో ఉంటారు. ఎవరైతే జ్వరానికి, జలుబులకి, దగ్గులకి, బలహీనతలకి భయపడతారో వాళ్ళలో ఈ పిరికి ఆత్మ వచ్చేస్తుంది. అమ్మ దాన్ని పోయి అంటే అమ్మ బాబోయ్ నాకు ఆయాసం వచ్చేస్తుంది బ్రదర్, చాలా ఇబ్బంది అవుతుంది బ్రదర్, నేను దాన్ని ముట్టుకోలేను, నేను దాన్ని తాకలేను బ్రదర్, నేను దాన్ని ముట్టుకోలేను బ్రదర్ అని చాలామంది చాలా రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. సో ఈ పిరికి ఆత్మ 90% క్రైస్తవుల్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఎలా పోతుంది పిరికి ఆత్మ? ఎవరు పిరికి ఆత్మను కలిగి ఉన్నారు? క్రైస్తవులు ఎంతమంది పిరికి ఆత్మను కలిగి ఉన్నారు? ఎలా ఈ పిరికి ఆత్మను జయించాలి? ఎలా ఈ పిరికి ఆత్మను తీసివేయాలో మనం చూద్దాం. లెట్స్ గో టు హోషేయ 7:11. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూసుకుందాం. పిరికి ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అషూరియుల యొద్దకు పోవుదురు. అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. ఒక పిరికి వాడు ఎలా ఉంటాడు, భయముతో ఉన్నవాడు ఎలా ఉంటాడు చూద్దాం. మళ్ళీ చదవండి. 11. ఎఫ్రాయిం ఎవరు తెలుసా? 12 గోత్రాల్లో ఒకడు, జోసెఫ్ కొడుకు ఎఫ్రాయిం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. అంటే ఎఫ్రాయిం ఎలా అయిపోయాడు? దేవుని బిడ్డ ఎలా అయిపోయాడు? పిరికి గుండె అయిపోయింది. పిరికి కళ్ళు, పిరికి గుండె, పిరికి మనస్సు, పిరికి అలవాట్లు, పిరికి చూపులు, భయపడే నేచర్ ఎఫ్రాయిముకు వచ్చేసింది. చూద్దాం. ఒక వ్యక్తి పిరికితనంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి భయపడినప్పుడు, ఒక వ్యక్తి పిరికితనంలో వెళ్ళిపోయినప్పుడు ఏ పనులు చేస్తాడో చూద్దాం. కమ్ ఆన్ రీడ్ దట్. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అషూరియుల యొద్దకు పోవుదురు. ఆగండి. ఒక పిరికితనంలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. ఎవరు వాళ్ళు? ఐగుప్తులు శత్రువులు. వెన్ యు ఆర్ విత్ ఫియర్, వెన్ యు ఆర్ విత్ యాంగ్జైటీ, నువ్వు భయముతో తర్వాత పిరికితనంతో ఉంటే మంచి వాళ్ళని సంప్రదించవు. ఎవరన్నా బాధల్లో ఉంటే ఎవరిని సంప్రదిస్తారు తెలుసా? తాగుబోతుల్ని సంప్రదిస్తారు. అరే ఈరోజు తాగుదాం రా, చాలా బాధగా ఉందంటారు. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది, మనం ఎక్కడికైనా సినిమాకి వెళ్దాం, షికార్లకి వెళ్దాం, నేను ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి, నేను ఖచ్చితంగా బయటికి రావాలి ఈ బాధలో నుంచి, కమాన్ డూ సంథింగ్, ఏదో ఒకటి ఇవ్వండి నాకు. కానీ చాలామంది యవనస్తులు డ్రగ్స్లోకి వెళ్తుంటారు. లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఎవరిని కలుస్తారు?
పాపములో చీకట్లో ఉన్న వారిని కలుస్తారు, ఐగుప్తులో ఉన్న వారిని కలుస్తారు. దిస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్. నా ప్రియ సంగమా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి పిరికి ఆత్మతో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పిరికి గుండెతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరిని సంప్రదిస్తాడంట? ఐగుప్తుల్ని సంప్రదిస్తారు. హూ ఈజ్ ఈజిప్టియన్స్? దే ఆర్ అవర్ ఎనిమీస్. వాళ్ళెవరు? వాళ్ళు మన శత్రువులు. చదవండి మా 11 నుంచి చదవండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను. ఎఫ్రాయిము పిరికి గుండెగల గువ్వ ఆయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. వాళ్ళు ఐగుప్తులను పిలుచుకొందురు. అంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ అన్ని జనుల్ని, నీకు నచ్చని వారిని, నిన్ను నాశనం కోరేవాడిని, అయితే చీకట్లో పాపముల్లో ఉన్నవాడిని నువ్వు కోరుకుంటావు. when you are in darkness, when you are in fear, when you are in anxiety, నువ్వు పిరికితనంలో ఉన్నప్పుడు వీళ్ళని కోరుకుంటావు. నువ్వు ఐగుప్తుని కోరుకున్నారు. చూద్దాం ఏం జరిగిందో. అష్షూరీయుల యొద్దకు పోవుదురు. You will choose to go to the wrong places. You will choose to go to wrong places. నువ్వు పిరికితనములో భయముతో ఉన్నప్పుడు you consult wrong people. You consult wrong people. చూడండి, there is a big lesson in this chapter. ఎఫ్రాయిము అనే వ్యక్తి దేవుని కుమారుడు. 12 గోత్రాల్లో ఒక వ్యక్తి, దేవుణ్ణి, నిజ దేవుణ్ణి కలిగిన వ్యక్తి దేంట్లోకి వెళ్ళిపోయాడు? స్పిరిట్ ఆఫ్ ఫియర్లోకి వెళ్ళిపోయాడు. పిరికి గుండె కలిగిన వాడయ్యాడు. వీక్ స్పిరిట్స్ అయిపోయినాయి. అతని జీవితమే వీక్ అయిపోయింది. అతని స్పిరిట్ వీక్ అయిపోయింది. అందుకనే ఈ ఐగుప్తుల్ని కలిశాడు. తర్వాత అష్షూరీయుల ఎద్దుకు పోయాడు. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. ఆగండి. ఈరోజు మనము ఒకవేళ ఈ పిరికి ఆత్మను కలిగి ఉంటే, రిమెంబర్, యూ విల్ కన్సల్ట్ రాంగ్ పర్సన్స్. నీకు సహాయము కావాలన్నా, నీకు ఇబ్బందుల్లో ఉన్నా, నీకు అనారోగ్యములో ఉన్నా, నీకు దేవుని సహాయం కావాలి నీ జీవితంలో ఉంటే మనము అన్యజనుల్ని సంప్రదించకూడదు. we need to meet the heavenly Father, or we need to meet the church, or we need to meet the man of God. చూడండి, ఎఫ్రాయిము ఎవరిని కలిశాడు? ఐగుప్తుల్ని కలిశాడు. తర్వాత అష్షూరీయుల యొద్దకు పోయాడు అతను. బాగా గమనించండి సంగమా, ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీరందరికీ ఈ మాటలు ఒక గుణపాఠముగా, ఒక ధైర్యాన్ని తెచ్చే మాటలుగా ఉండును గాక. ఆమేన్. ఎస్. సో మనము పిరికితనములో ఉన్నామని ఫస్ట్ మనం గ్రహించాలి. మనలో పిరికితనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వెంటనే దేవుణ్ణి సంప్రదించాలి. అసలు నాకు ఎందుకు ఈ పిరికితనం వచ్చింది? ఎక్కడి నుంచి? మా అమ్మదా, మా నాన్నదా, మా తమ్ముడిదా, మా అన్నదా, మా చెల్లిదా, మా అక్కదా, మా ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందా ఈ పిరికితనము అని మనం ఆలోచించినప్పుడు కంపల్సరీ తన రూట్ కాజ్ మనకు తెలుస్తుంది. సో ఇఫ్ యూ డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, we will cast out the spirit of fear in our lives and from our lives. Amen. ఒక వ్యక్తి బురదలోకి వెళ్ళినప్పుడు కడుక్కోవాలని ఇష్టపడతాడు. ఒక వ్యక్తి యొక్క బట్టలు మాసిపోయినప్పుడు ఉతుక్కోవాలని ఇష్టపడతాడు. ఒక వ్యక్తి తలకి మొత్తము దుమ్ము అంటుకుంటే వాడు తలస్నానం చేయాలని ఇష్టపడతాడు. అలాగే ఒక క్రైస్తవుడు జీవితంలో ఎన్నో ఆత్మలు అతన్ని ఆవరించినప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ ఆత్మలన్నిటినీ తీసుకోవడానికి ఇష్టపడాలి. When you are weak, you need to become strong. When you are so dull, you need to become active. వెంటనే నీ శరీరము ఇవన్నీ ఆత్మలు కలిగి ఉంటుంది. నీ లోపల దేవుడిచ్చిన ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? దీన్ని నేను మార్చాలి, దీన్ని నేను మార్చాలి, దీన్ని నేను మార్చాలి, దీన్ని నేను మార్చాలి. When you teach that, the Holy Spirit will help you. ఈరోజు యావత్ భూమి మీద ఉన్న క్రైస్తవులు పిరికితనముతో భయపడుతున్నారు. పిరికితనం. అపవాది చెప్తుంది నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నువ్వు ఇప్పుడే ఇలా ఉంటే అని ఒక మాట చెప్పినప్పుడు వెంటనే మనము ఆలోచించి ఏం స్టార్ట్ చేస్తాం తెలుసా? భయపడడం స్టార్ట్ చేస్తాం. we start meditating fear. Always demons try to talk to you.
Always evil people will try to talk to you. Always negative people will try to talk to you. నువ్వు మాట్లాడకపోయినా అపవాది నీతో మాట్లాడతాడు. నీవు ఇబ్బంది పడినా, నువ్వు శోధనలో ఉన్నా, నువ్వు బలహీనపడుతున్నా కూడా, నువ్వు మంచి వాళ్ళని సంప్రదించాలనుకున్నా కూడా అపవాది ఎల్లవేళలా నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు. బికాజ్ demons evil main motto is to give you the spirit of fear. అపవాది మెయిన్ మోటో ఏంటంటే నీకు ఏమి ఇవ్వాలని? భయమును ఇవ్వాలని. He wanted to give you the spirit of fear, not any spirits. నీకు భయమునునే ఆత్మను వాడు గిఫ్ట్గా ఇవ్వగలిగితే, నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ రోజును బట్టి భయపడతావు, నిన్నటిని బట్టి భయపడతావు, రేపుని బట్టి భయపడతావు, ఫ్యూచర్ని బట్టి భయపడతా ఉంటావు. సో యూ నీడ్ టు ఓవర్కమ్ దిస్ స్పిరిట్ కాల్డ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయం అనే ఆత్మ, యాంగ్జైటీ అనే ఆత్మ. రెండవది పిరికి ఆత్మను నువ్వు ఏం చేయాలి? ఈరోజు జయించాలి. క్రైస్తవుల్లో దేవుడు చూడకూడని ఒక ఆత్మ ఏదన్నా ఉన్నట్లయితే దాని పేరేం పేరు? పిరికి ఆత్మ. ఏం ఆత్మది? పిరికి ఆత్మ. ఏం చేస్తా? ఎవ్వరు ఈ భూమి మీద పిరికి వాళ్ళని ఇష్టపడరు. అరే ఆడు పిరికోడరా, వాడిని వెనక్కి పంపించేయండి అంటారు. సోల్జర్స్ రాజు కంటే ముందుంటారు. రాజు ముందుంటాడా? సోల్జర్స్ ముందుంటాడు యుద్ధంలో అంటే? సోల్జర్సే ముందుంటారు. అంటే ఏ సోల్జర్ కూడా పిరికితనములో ఉండకూడదు. సైనికులు అంటే ఎవరు తెలుసా? విశ్వాసులు. విశ్వాసులకు కావాల్సింది ఏం తెలుసా? పిరికితనము కాదు, ధైర్యము, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. You need to have a spirit of boldness. ఈ పిరికి ఆత్మ ఉంటే మాత్రము మన జీవితంలో ముందుకెళ్ళలేం. క్రైస్తవ యాత్ర, విశ్వాస యాత్ర, ఆత్మీయ యాత్రలో మనము ముందుకెళ్ళలేం. నీకు డోర్లు క్లోజ్ అయిపోయాయి. నీ జీవితంలో అడ్డుగోడలు, అడ్డుబండులు ఉన్నాయి. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నీ జీవితంలో బంధకాలు ఉన్నాయి. నీ జీవితంలో రోగాలు ఉన్నాయి. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి. అవన్నీ ఏం తెలుసా? బ్లాకేజెస్ నీ లైఫ్లో. వాటిని చూసావా నీలో ముందు భయం వస్తుంది, ఆ తర్వాత పిరికి ఆత్మ వచ్చేస్తుంది. యు ఇన్వైట్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. నువ్వు భయం అనే ఆత్మను లోపలికి తీసుకుంటావు. రెండవది, ఆ భయం అనే ఆత్మతో పాటు ఏమొచ్చేస్తుంది? పిరికి ఆత్మని ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ బాబాయ్, అయ్య బాబాయ్, నేను రాను, నేను రాలేను, నాకొద్దు, నాకు భయం అండి అని ఎక్కువ శాతము క్రైస్తవులు మాట్లాడుతుండగా నేను వింటున్నాను ఈ మధ్య కాలంలో. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈస్ టార్మెంటింగ్ యూ and it is killing your spirit of boldness. చూడండి, ఒక వ్యాధి వచ్చిందనుకో మనిషిని తినేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వస్తే నీ లోపల అంతా తినేస్తూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఏం చేస్తుంది? నీ లోపల మాంసం అంతా తినేస్తుంది. ఎయిడ్స్ వచ్చిందనుకో నీ మనిషిని తినేస్తుంది. రకరకాల జబ్బులు మన లోపలకు వచ్చాయంటే ఆ జబ్బు మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే నీ లోపల ఉన్న అవయవాలని, నీ లోపల ఉన్న మాంసాన్ని తినేస్తుంది. ద సేమ్ వే యాజ్ వెల్ యాజ్ నీ లోపలికి స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఈ పిరికి ఆత్మ వచ్చిందనుకోండి, నీ కళ్ళల్లో భయం ఉంటుంది. నీ చెవులో ఇప్పుడు నిద్రలేసి ఏ వార్త వినాలో అని ఒక భయపడే ఆలోచనతనం. చూడండి, ఇక్కడ ఎఫ్రాయిముకి ఏమున్నాయి? పిరికి గుండె గలవాడు. దిస్ ఎఫ్రాయిం ఈజ్ వాట్? బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. ఎఫ్రాయిము అలా మారిపోయాడు. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలకు కూడా పిరికి గుండె, వీక్ హార్ట్, ఎ ఫియర్ఫుల్ హార్ట్ ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. ఎందుకు క్రైస్తవుడు భయపడుతున్నాడు? ఎందుకు క్రైస్తవురాలు పిరికి గుండె గలవాడే అయిపోతుంది? వై దట్ లేడీ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ ఫియర్? వై దట్ మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్? ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? నేను ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే తప్ప పిరికి ఆత్మను మీకు ఇవ్వలేదని దేవుడు ఒక అంటుంటే, ఈ ఎఫ్రాయిం అనే వ్యక్తికి ఏముంది? పిరికి గుండె గల ఆత్మ ఉంది. when he received the spirit, అతను ఎప్పుడు పొందుకున్నాడు ఈ ఆత్మ? నిద్రపోతున్నప్పుడా? ఉద్యోగానికి వెళ్ళినప్పుడా? స్నేహితుల్ని కలిసినప్పుడా? పాపిష్టి వారిని కలిసినప్పుడా? బంధువుల్ని కలిసినప్పుడా? ఏదైనా చూడకుండా సన్నివేశాన్ని చూసినప్పుడా? ఏదైనా పనికిరాని ఆలోచనలు ఆలోచించినప్పుడా ఈ ఆత్మ ఆ వ్యక్తిలోకి వచ్చేసింది. ఏ కారణము చేతైనా ఆ ఆత్మ నీ లోపలికి రావడానికి రెడీగా ఉంది.
వాట్ ఈస్ ద స్పిరిట్? స్పిరిట్ ఆఫ్ ఫియర్. తెలుగులో మనం చూస్తున్నట్లయితే పిరికి ఆత్మ, పిరికి ఆత్మ దాన్ని మనము చంపునుగాక. ఆమేన్. పిరికి ఆత్మను మనము జయించదముగాక. ఎప్పుడైతే మీరు జయిస్తారో, ఎలా జయిస్తారో చూసుకుందాం. లెట్స్ గో టు రెవల్యూషన్ 1:7. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఆమేన్. సో ఎవరు దేవుణ్ణి చూడగలరంటే, పిరికి ఆత్మ లేనివారు దేవుణ్ణి చూడగలరు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఉన్నవారే దేవుణ్ణి చూడగలరు. ధైర్యముగా ఉన్నవారే దేవుణ్ణి చూడగలరు. చూడండి, ఏలియా అంటున్నాడు, నేను వెళ్తూ ఉంటాను అగ్ని రథాల్లో, గాలితో సుడిగాలి చేత నేను వెళ్తూ ఉంటాను. ఎలీషా, నువ్వు నన్ను చూస్తూ ఉండన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. వెంటనే ఏలియా బయలుదేరడం ప్రారంభించాడు అగ్ని రథాల్లో. వెంటనే ఎలీషా ఆ మండుచున్నటువంటి అగ్నిని చూస్తున్నాడు, ఆ సుడిగాలిని చూస్తూ ఉన్నాడు. భయపడలేదు. అగ్ని రథాలా సార్? అంత కష్టం సార్, మంటలు మండుతాయి సార్, కళ్ళు పోతాయి సార్, నాకు చాలా భయం సార్ అని అనలేదు. ఈరోజు దేవుడు నీకు ఏ టాస్క్ ఇచ్చినా, ఈరోజు దేవుడు నీకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా, ఈరోజు దేవుడు నీకు నిన్ను నమ్మి ఏది ఇచ్చినా భయపడకుండా చెయ్యి. ఆమేన్, ఆమేన్. దేవుడు నీ లోపల ఇంద్రియ నిగ్రహముల ఆత్మను పెట్టే నీకు దేవుడు పనిస్తున్నాడు. నీలో పిరికి ఆత్మను పెట్టి దేవుడు నీకు ఆ పని ఇవ్వట్లేదు. నీలో దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నీకు తెలియకుండా ముందు నీలో పెట్టి ఆ తర్వాత ఆయన పని నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ నీలో ఉందని నీవు రూఢిగా నమ్మునుగాక. ఆమేన్, హల్లెలూయా. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 31. హౌ టు హ్యాండిల్ దిస్ ఫియర్ అండ్ హౌ టు ఓవర్కమ్ దిస్ ఫియర్. ఈ పిరికి ఆత్మను, ఈ భయపించే ఆత్మను, మనల్ని నిద్రలేచి అన్నిటిలోనూ మనల్ని భయపెడతా ఉన్నాడు ఈ ఆత్మ. మధ్యాహ్నము, రాత్రి, సాయంకాలము, ఉదయము, తెల్లారుజామున, చీకటంటే అన్నిటంటే భయపడుతున్నాం. ఎలా ఈ ఆత్మను జయించాలో ఈరోజు మనం చదువుకుందాం. 31. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించుదురు. నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఆయనను ప్రేమించువారు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. వావ్, లుక్ అట్ దట్. ద సొల్యూషన్ ఫర్ ఫియర్. నువ్వు భయపడుతున్నావా? నువ్వు పిరికితనముగా ఉన్నావా? నువ్వు యాంగ్జైటీతో ఉన్నావా? నువ్వు పడిపోతున్నావా పదే పదే? చాలామందికి వాళ్ళ గత జీవితంలో చేసిన పాపాలంటే చాలా భయం. చాలామందికి రోగాలంటే భయం, చాలామందికి ఎండంటే భయం, చాలామందికి క్లైమాటిక్ వాతావరణం అంటే భయం, చాలామందికి దెయ్యాలంటే భయం, చాలామందికి రాత్రి అంటే భయం, చాలామందికి ఎగ్జామ్స్ అంటే భయం, చాలామందికి బలహీనతలు అంటే భయం, చాలామంది ఒక రోగంతో ఒక వ్యక్తి వస్తే భయపడతా ఉంటాం మనం. చాలామంది చీకట్లో ఉండే వాళ్ళకంటే మనం భయపడతా ఉంటాం. చాలామంది గొడవలు పెట్టే వాళ్ళంటే మనం భయపడతా ఉంటాం. చాలామంది ఆ చీకటితో బలాఢ్యులు కలిగిన వాళ్ళంటే మనం భయపడతా ఉంటాం. బట్ యు నీడ్ టు రిమెంబర్ దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తెవని నువ్వు నమ్మాలి. ఆమేన్. దేవుని కుమార్తెకి, దేవుని కుమారుడికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిస్తాడు. ఎలా ఈ ఆత్మను పొందుకోవాలంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తుంటారో వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తారో వారి జీవితములో ఈ పిరికి ఆత్మ పారిపోతుంది. ఆమేన్. నీ జీవితములో ఈ భయాన్ని నువ్వు జయించాలనుకుంటున్నావా? ఈ జీవితములో నువ్వు ఈ పిరికితనాన్ని జయించాలనుకుంటున్నావా? అయితే దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేయి. స్టార్ట్ లవింగ్ గాడ్ ఫ్రమ్ నవ్ ఇమ్మీడియట్లీ. నిన్నలాగా ప్రేమించావేమో, కానీ ఉదయకాలం భయపడ్డావు, మధ్యాహ్నం భయపడ్డావు, సాయంకాలం భయపడ్డావు, చర్చికి వచ్చేటప్పుడు భయపడ్డావు, ఇంటికి వెళ్ళేటప్పుడు భయపడతావు. వావ్, వాట్ ఈస్ దిస్? అంటే నీకు దేవుని మీద ఉన్న ప్రేమ కంటే నీకు భయం మీద ఉన్న భయం ఎక్కువ ఉంది. చాలామంది మీరు గమనిస్తే, మెనీ పీపుల్ విల్ కమ్ టు చర్చ్
అండ్ దే ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ హై లెవెల్. సంఘానికి వచ్చి సొల్యూషన్స్ దొరుకుతాయి అనే దగ్గరికి వచ్చి కూడా సేవకుడికి వాళ్ళ ప్రాబ్లమ్స్, హై లెవెల్లో ప్రాబ్లమ్స్ని పొగుడుతూ ఉంటారు. అన్నా నా సమస్య చాలా పెద్దదన్నా, అన్నా నా రోగము చాలా పెద్దదన్నా, అన్నా నా ప్రాబ్లమ్స్ చాలా పెద్దవన్నీ సమస్యలను పొగుడుతుంటారు. నేను ఒకటే అంటాను, ఆ సమస్యలు పొగుడుతున్న నా కుమార్తె, నా కుమారుడా, ఏ రోజైనా దేవుణ్ణి పొగిడావా? You are here. You are not here to praise your problems. You are not here to praise your situations. You are not here to praise your circumstances. నీవు నీ సమస్యలను, నీ అప్పులను, నీ రోగాలని పొగడ్డానికి కాదు, నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడిచ్చింది. Stop praising your problems. Stop praising your problems. ఒకటే అన్న రోగం ఉందంటే దాని ముఖంలో అన్న పాదులేనా అన్న, ప్రాబ్లమ్స్ అంటే అన్న యేసునామములో వెళ్ళిపోతాయి అన్న, ఆమేన్. అయ్యా అప్పులు యేసునామములో దేవుడు తీసేస్తాడు అంతే అయ్యారు, మీరే టెన్షన్ పడకండి, ఆమేన్. సో వెన్ యూ విల్ స్పీక్ లైక్ దిస్, ఆర్ యూ స్పీకింగ్ లైక్ ఎ వికెడ్ వన్? నువ్వు బలహీనుడు, భక్తిహీనుడు లాగా మాట్లాడుతున్నావా? చూడండి, ఆ వ్యక్తి ఎఫ్రాయిం ఏమైపోయాడు? పిరికి గుండెవాడు అయిపోయాడు. పిరికి గుండెవాడైతే గుండె పిరికితనము, కళ్ళు పిరికితనము, మాట తీరు పిరికితనము, నడవడిక. అమ్మ ముందుకు పోండి అంటే చూడండి, ఆర్మీలో, డిఫెన్స్లో, సిఆర్పిఎఫ్లో రకరకాలుగా మీరు చూసినట్లయితే ఒక మేజర్ ఆపరేషన్ ఒకవేళ జరిగితే పెద్ద ఆఫీసర్ ఏం చేస్తారు తెలుసా? ముందుకు పోండి అంటాడు. ఎవరిని సోల్జర్స్, ఈయన ముందుకు పోవాలి కదా, ఈయన పోమన్నాడు. వాళ్ళని ఎలా ట్రైన్ చేసాడంటే చావుకైనా ఎదురెళ్ళాలి, దొంగలకి నక్సలైట్ల కన్నా ఎదురెళ్ళాలి మీరు అని చెప్పి మీరు ముందుకు పోండి, డోర్ తీయండి, బాంబు కొట్టండి, గన్ను కాల్చండి అని ముందు వాళ్ళని ముందుకు పంపిస్తాడు. ఈయన వెనకాల ఉంటాడు గమ్ముగా. నేను చాలా దగ్గర చూశాను సినిమాల్లో, మీరు చూసినట్లయితే మీరు ముందు అటుపోండి, డోర్ బాల్ కొట్టండి, ఈయన మాత్రం ఇక్కడే ఉంటాడు. అంటే ధైర్యవంతుల్ని ముందుకు పంపిస్తాడు. వాళ్ళు దాన్ని పగలగొట్టి కాల్చి లోపలికి వెళ్తూ ఉంటారు. ఈరోజు దేవుని బిడ్డలను కూడా దేవుడు అనేక చోట్లకి ముందుకు పంపిస్తాడు. నేను పోలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, ప్లీజ్ ప్రభా, నాకు చేత కాదు ప్రభా, నాకు రాదు ప్రభా, ప్లీజ్ ప్రభా, నన్ను వదిలే ప్రభా అని మనం ఎప్పుడైతే అంటామో మనం దేనికి పనికిరాం. నీలో ధైర్యపు ఆత్మను పెట్టే దేవుని, ఎందుకు దేవుడు నన్ను పంపించాడు అక్కడికంటే నాలో ధైర్యపు ఆత్మను పెట్టాడు కాబట్టి నన్ను దేవుడు నమ్మి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె. ఎలా ఉంటాడు ఉదయించు సూర్యుడు? రేష్మాతో నిగనిగలాడిపోతూ ఉంటాడు, మండిపోతుంటాడు. అంత గొప్పగా దేవుణ్ణి మనల్ని షైన్ చేయబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఒకటే, పిరికి ఆత్మను ధ్యానిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించడం ధ్యానిస్తున్నావా? చాలామంది అంటారు బలం కలగాలంటే పౌష్టిక ఆహారం తినాలని, ప్రోటీన్ ఫుడ్ తినాలని, జీడిపప్పులు, పిస్తాలు అవన్నీ తింటే బలం వస్తుంది అంటారు. కానీ ఆత్మీయ బలం ఎలా వస్తుందో తెలుసా? దేవా నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పడంతో, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తే నీకు నూతన బలం వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఎస్, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందుదురు అని పాడిరి. తరువాత ఆ దేశములో 40 సంవత్సరము నిమ్మలముగా ఉండెను. వెన్ యూ స్టార్ట్ లవింగ్ గాడ్, నీ ఇంట్లో గొడవలు ఆగిపోతాయి. వెన్ యూ స్టార్ట్ లవింగ్ గాడ్, నీ ఇంట్లో పీస్ ఉంటుంది. బా, నా ఇంట్లో నెమ్మది ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభా, నా ఇంట్లో నెమ్మదిగా ఉండి ప్రభా, ఏదో ఒక పూట, ఏదో ఒక నిమిషంలో, ఏదో ఒక గడియలో నా ఇంట్లో అరుపులు, కేకలు, ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రభా అని మనము ఎన్నోసార్లు చెప్పుకొని బాధపడుతూ ఉంటాం. వాట్ ఈస్ ద రీజన్? దురాత్మలు వచ్చి మనం అలా అయిపోతున్నామా? చీకటి ప్రభావం వచ్చి అలా అయిపోతున్నామా? అనేక మంది మనుషులు మన ఇంటికి వచ్చి మనం అలా అయిపోతున్నామా? నో, ఓన్లీ వన్ రీజన్. మీరు దేవుణ్ణి ప్రేమించడం ఆపేశారు. నిన్న చెప్పారేమో దేవా నిన్ను ప్రేమిస్తున్నానని, ఈరోజు చెప్పలేదు. భార్య భర్తల కన్నా ఇద్దరు ప్రేమికులు బాగా ప్రేమించుకుంటారు. ఎవ్రీడే దే మెసేజ్, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టుకుంటారు, ఐ టు లవ్ యూ అని మెసేజ్ పెట్టుకుంటారు, మిస్ యూ అని మెసేజ్ పెట్టుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాత అటువంటి మెసేజ్లు, ఏం మెసేజ్ పెట్టలేదంటే ఎందుకు ఊరుకూరినే సతాయిస్తావు, ఎందుకు ఊరుకూరినే నసబెడతావు అని మనము రకరకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, యూ నీడ్ టు లవ్ ఎవ్రీ డే. మనము దేవుణ్ణి ఎలా స్టార్టింగ్లో ప్రేమిస్తున్నామని చెప్పామో, మనము క్రీస్తులో ఎదుగుతున్న ప్రకారము రోజు కూడా దేవుణ్ణి
దేవా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమించకపోతే నీ లోపల నుంచి దేవుడు ఆ పిరికి ఆత్మను తీలేడు. బికాస్ లవింగ్ గాడ్ ఈజ్ గివింగ్ యాక్సెస్ టు గాడ్ టు రిమూవ్ యువర్ ఫియర్. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తే దేవునికి ఒక యాక్సెస్ ఇస్తున్నావు. నువ్వు నీ శరీరం మీద, నీ ప్రాణం మీద, నీ ఆత్మ మీద. ఏం తెలుసా? దేవా నా శరీరం నీదే, నా ప్రాణం నీదే, నా ఆత్మ నీదే, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు నా జీవితాన్ని అన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడే నీ లోపలికి వచ్చి ఆ పిరికి ఆత్మను జుట్టు పట్టుకొని బయటికి లాగేస్తాడు. ఆమేన్. ఆ భయాన్ని బయటికి లాగేస్తాడు. ఆమేన్. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా భయాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా పిరికితనాన్ని ప్రేమిస్తున్నావు. ఈరోజు నువ్వు ఆ పిరికితనాన్ని, భయాన్ని ప్రేమించడం ఆపేయి. స్టాప్ లవింగ్ నాన్ సెన్స్, స్టాప్ లవింగ్ రాంగ్ థింగ్స్, స్టాప్ లవింగ్ వాట్ ఫియర్, స్టార్ట్ లవింగ్ యువర్ గాడ్. మనం ఎంతో బిజీ అయిపోతాం ఉద్యోగాల్లో, తర్వాత కుటుంబాలలో, ఫ్యామిలీలో, వ్యక్తిగత జీవితం ఎంతో బిజీ అయిపోయి దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే సంగతి మనం మర్చిపోతాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి మర్చిపోతాం. అందుకని ప్రతిసారి వాక్యం మనల్ని ఏం చేస్తా తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రెన్యూ యూ, ఇట్ విల్ రిఫ్రెష్ యూ. మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది, రెన్యూ చేస్తుంది, బలపరుస్తుంది, షేక్ చేస్తుంది, సర్వీస్ చేస్తుంది వాక్యం మిమ్మల్ని. ఎస్, అవును కదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నేను కూడా దేవుడిని ఏం చేయాలి? గమ్ముగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అంతేనా? ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం 6:11. లెట్స్ గో టు 6:11 జడ్జెస్. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండి ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు, మిద్యానీయులకు మరుగ్గా ఉండాలని గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, యుద్ధము చేయాల్సిన వాడు, శత్రువులతో పోరాడాల్సిన వాడు, శత్రువుల్ని జయించాల్సిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? గానుగల చాటు దగ్గర చెట్టు కింద కూర్చొని గానుగలు వేసుకుంటున్నాడు. చూడండి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై, అంటే మిద్యానీయులు అంటే ఎవరు తెలుసా? శత్రువులు. నీ రోగానికి, నీ పరిస్థితులకు, నీ గట్టుదనానికి, నీ అప్పులకు, నీ పరీక్షలకు నువ్వు భయపడకూడదు, వెళ్ళి దాంకోకూడదు. చాలా మంది పిరికి ఆత్మ నిన్నేం చేస్తా తెలుసా? మందిరాన్ని నుంచి బయటికి లాగేస్తుంది, దేవుడి నుంచి బయటికి లాగేస్తుంది. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుందనిపిస్తుంది నీకు. ఎవ్వరికి కనిపించకుండా, ఎవ్వరికి దొరకకుండా, అప్పులోళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి, రోగానికి, మనుషులకు, మంచి వాళ్ళకి కనిపించకుండా దూరంగా పారిపోదామనే విధంగా చేస్తుంది. ఏం స్పిరిట్ అది? పిరికి ఆత్మ. ఈ పిరికి ఆత్మని ఈరోజు మనం డీల్ చేయాలి. ఆమేన్. వెన్ ది స్పిరిట్ కేమ్ టు మై లైఫ్, ఎప్పుడు నా జీవితంలోకి వచ్చింది ఈ ఆత్మ, దాన్ని తొక్కి తోలు తీయాలి ఈరోజు యేసు నామములో బయటికి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, శత్రువులతో యుద్ధం చేయాల్సిన వాడు, యెహోవా పక్షముగా నిలబడాల్సిన వాడు, దేవుని పేరట యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాల్సిన వాడు, ఆ శత్రువులను చూసి భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యానీయులకు భయపడి మరుగై గానుగ చాటున గోధుమలను ఆడిస్తూ ఉన్నాడంట. దేవుడికి భలే బాధేసింది. ఈరోజు నువ్వు, నేను, సంగమా, ఈరోజు వాక్యం వింటున్న మీ అందరూ కూడా ఎన్నిసార్లు శత్రువును చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు పోరాటాలు చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు విగ్రహాలు చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు పరిస్థితులను చూసి దాంకున్నావు, ఎన్నిసార్లు బలవంతుని చూసి దాంకున్నావు. హౌ మెనీ టైమ్స్ you're scared, you have run away. ఏలియా కూడా ఆ జెజబెల్ని చూసి భయపడి పారిపోయాడు. అంతటి గొప్ప సేవకుడు, అగ్ని దింపిన సేవకుడు,
అభిషేకముతో నిండిన సేవకుడు, వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆపిన సేవకుడు, ఒకేసారి ఎవ్వరూ లేకున్నా కూడా ఒక్కడే అగ్నిని దింపిన ఆ సేవకుడు ఆ జెజబేలును చూసి నిన్ను చంపేస్తాన్రా అని వార్నింగ్ ఇచ్చిన ఆ సేవకుడిని ఆ జెజబేలు వార్నింగ్ ఇచ్చినప్పుడు, జెజబేలు వార్నింగ్ ఇస్తే ఆ సేవకుడు పెట్టే బెడ సర్దుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు కూడా శత్రువు దగ్గర నుంచి ఒక వార్నింగ్ వస్తుంది. ఈరోజు నీకు కూడా శత్రువు దగ్గర నుంచి ఒక వార్నింగ్ వస్తుంది. ఈరోజు అపవాది కూడా నీకు వార్నింగ్, సచ్చి చంపేస్తాను అని అంటది అపవాది. రా చూసుకుందాం అనాలి. Amen. Your problems, your situations will tell you, I will kill you man అని. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు నీ మీదకి, అప్పులో అందరూ వచ్చేస్తారు, రోగంలో ఉన్న అందరూ వచ్చేస్తారు. ఒకేసారి అటాక్ చేయడం నిన్ను అపవాది 10 మందితో కలిసి అటాక్ చేస్తారు. సో యూ నీడ్ టు థింక్ లైక్ డేవిడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమున్నా దేవుడు టాలరేట్ చేయగలడు, కానీ మీలో పిరికితనము దేవుడు టాలరేట్ చేయలేడు. పిరికితనముందా నీవు దేవుణ్ణి బయటికి వెళ్ళిపో అని చెప్పడమే ఇండైరెక్ట్గా. ఆర్ యు గెటింగ్ మీ? మీకు అర్థమవుతుందా? పిరికితనము నీలోకి వచ్చేస్తుందా, నీ లోపల నువ్వు దేవుణ్ణి బయటికి పంపించేస్తున్నావు. దిస్ ఈజ్ ఎ ఇండైరెక్ట్ సర్మన్ టు యువర్ స్పిరిట్ అండ్ డైరెక్ట్ సర్మన్ టు యువర్ ఫ్లెష్. ఆ రోజు అగ్ని దింపిన ఆ సేవకుడు 3.5 సంవత్సరాలు వర్షము ఆపేసిన ఆ సేవకుడు, ఒక స్త్రీ, జెజబేలు అనే ఒక స్త్రీ నిన్ను చంపేస్తాన్రా అని వార్నింగ్ ఇచ్చినప్పుడు అతని లోపలికి ఏమొచ్చేసింది? పిరికి ఆత్మ. అంత దైవ శక్తిని కలిగిన వ్యక్తి ఒక్కసారిగా పిరికోడైపోయి ఆ ఊరు నుంచి, ఆ దేశం నుంచి పారిపోయాడు. ఈరోజు నీకైనా నాకైనా మనందరికైనా అటువంటి పరిస్థితి వస్తుంది. అద్భుతాలు పొందుకున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, శక్తిని పొందుకున్నావు, అభిషేకాన్ని పొందుకున్నావు, వరాలున్నాయి, ఫలాలున్నాయి. కానీ ఒక టైం వస్తుంది, అవి ఏవి నువ్వు పని చేయకుండా ఆపేసినప్పుడు నీ ఇంటికి దయ్యం వచ్చి నీతో మాట్లాడుతూ జెజబేలు వచ్చి నిశ్చయముగా నిన్ను చంపేస్తాన్రా అన్నప్పుడు నువ్వు పారిపోతావా? నువ్వు తడుచుకొని ఏలియా వలె పారిపోతావా? లేదా గిద్యోను వలె ఆ ఎవరు వాళ్ళు మిద్యానీయులకు భయపడి ఆ గోధుమలను చెట్టు చాటున గానుగులాడించుకుంటావా చీప్ ఫెలో లాగా? శత్రువు నీ కెపాసిటీని బట్టి, నీ స్టామినాని బట్టి నీతో ఒక్కడు యుద్ధము చేయొచ్చు నా కుమార్తె. నీ కెపాసిటీ ఎక్కువ ఉందనుకో, నీతో 10 మంది కలిసి యుద్ధం చేయొచ్చు. నీ కెపాసిటీ ఎక్కువ ఉందనుకో, ఒకేసారి 100 మంది కలిసి నీతో యుద్ధం చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. నువ్వు ఎంత దేవుళ్ళు ఎదుగుతుంటావో అంతమంది శత్రువులు నీకు అవుతారు. బట్ ఒకటే, శత్రువులను చూసి భయపడకు, దేవుణ్ణి చూసి ధైర్యంగా ఉండు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతో మంది నిద్ర లేచినప్పుడు నా కళ్ళ ముందు ఎన్నో పేషెంట్లు కనిపిస్తుంటారు, నా ముందు ఎంతో మంది చీకటితో ఉన్నవారు కనిపిస్తుంటారు, నా ముందు అనేక మంది బలహీనలు కనిపిస్తుంటారు. నెవర్ ఐ ఫెల్ట్ వీక్ ఇన్ మై స్పిరిట్. నేను ఎన్నడూ వాళ్ళని చూసి బలహీనపడను. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళ బలహీనతలను బలముగా మార్చడానికి ప్రయత్నిస్తాను. ఐ విల్ మేక్ దెమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. If you follow me, if you follow my commandments, if you follow the Jesus, యేసయ్యను నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేస్తే నువ్వు భయాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. చాలామంది దేవుణ్ణి ప్రేమించుకోండి, ఏమడుగుతారు సార్, దేవా నాకు ధైర్యం కావాలి, ధైర్యం ధైర్యం ధైర్యం. ఎంత ధైర్యం కోసం ప్రార్థన చేశాను, యూ నెవర్ గెట్ బోల్డ్నెస్. స్టాప్ ప్రేయింగ్ దట్ ప్రేయర్స్. ప్రార్థన చేయడం ఆపేయండి. ఆ ప్రార్థన, యేసు నామములో నాకు ధైర్యం ఉండును గాక, యేసు నామములో నాకు ధైర్యం ఉండును గాక, యేసు నామములో నాకు ధైర్యం వచ్చును గాక. ధైర్యం రాదు. స్టాప్ ప్రేయింగ్ లైక్ దట్. నేను ఒకటి అంటున్నా, యేసు నామములో ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్, ఐ లవ్ యువర్ ప్రెజెన్స్, ఐ లవ్ యువర్ వర్క్స్, ఐ లవ్ యూ ఫాదర్ అని 100,000 సార్లు పలుకుతూ ఉండు. నీలో ధైర్యము పెరిగిపోతూ ఉంటుంది. ఆమేన్. ధైర్యము పెరిగిపోతుంటుంది. చూద్దాం, మళ్ళీ చదువుదాం. లెట్స్ గో టు ఐ థింక్ 6:11 జడ్జెస్. యెహోవా దూత వచ్చి అబీయేజీయుడైన యోవాషునకు కలిగిన
ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు, మిద్యానీయులకు నేను మరుగైపోవాలి, నా శత్రువుకు నేను కనిపించకూడదు, నా ప్రాబ్లమ్స్కి నేను కనిపించకూడదని గిద్యోను ప్లాన్ చేస్తున్నాడు. చూద్దాం ఏం జరిగిందో. గానుగ చాటున గోధుమలను దుల్లుగట్టుచుండగా యెహోవా దూత అతనికి చెప్పండి చెప్పండి చూద్దాం. ఇక్కడ యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమైంది. పరాక్రము గల బలాఢ్యుడా, అతను ఏమై ఉన్నాడు? పిరికి ఆత్మ కలిగి ఉన్నాడు. చెట్ల కింద చెట్టు వెనకాల ఎవరు దాంకుంటారయ్యా? పిరికోళ్ళు. ఇంట్లో ఎవరు దాంకుంటారు? పిరికోళ్ళు. మంచం కింద ఎవరు దాంకుంటారు? పిరికోళ్ళు. ఏదన్నా పని చెప్తే ఎవరు చేయకుండా ఉంటారు? పిరికోళ్ళు. నేను రమ్మని చెప్పంగానే రాకుండా మానేస్తే ఎవరు ఉంటారు? పిరికోళ్ళు. పిరికోళ్ళు మానేస్తారు ఇవన్నీ, పిరికోళ్ళు చేస్తారు ఇవన్నీ. ఈ పిరికోణ్ణి దేవుని దూత ఏమంటున్నాడు తెలుసా? పిరికితనములో ఉన్న వ్యక్తిని, పిరికితనములో ఉన్న కుమార్తెని, పిరికితనములో ఉన్నటువంటి వ్యక్తిని, మనిషిని దేవుడు, సేవకుడు, దూత ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే చదవండి మా. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. అంటే దేవుడు, అంటే దూత ఏమంటున్నాడు? దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి, మీరు భయపడకండి అంటున్నాడు. గిద్యోను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు. అవును, యెహోవా తోడుగా ఉన్నాడు, బాగానే ఉంది. మరి యెహోవా తోడుగా ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? యెహోవా తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడుతున్నాను? యెహోవా తోడుగా ఉంటే శత్రువులు మొత్తం నా మీద ఎందుకు వస్తున్నారు? యెహోవా తోడుగా ఉంటే నేను ఎందుకు ఇలా అయిపోయాను అని దూతతో గిద్యోను ప్రశ్నిస్తున్నాడు. చదవండి మమ్మల్ని. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. దూత ఏం జవాబు చెప్పిందో లెట్స్ సీ దట్. మా పితరులు మాకు, గిద్యోను 13 నుంచి చదవండి. గిద్యోను చిత్తము నా, అంటే గిద్యోను ప్లేస్ లో ఎవరున్నారు తెలుసా? మనమే, మీ అందరు ఉన్నారు గిద్యోను ప్లేస్ లో. ఓకే, ఆ పేరు తీసేసి గిద్యోని పేరు తీసి మీరు రాసుకోండి, ఆ దూత పేరు తీసేసి నా పేరు రాసుకోండి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు గిద్యోను స్థానంలో ఉన్నారు. దూత చెప్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు సేవకుడు. కానీ గిద్యోను అంటే విశ్వాసులు ఏమంటున్నారంటే చూద్దాం. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. అసలు ఈ పరిస్థితి మాకెందుకు వస్తుంది? నెక్స్ట్, యెహోవా ఐగుప్తులో నుండి మమ్ములను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని ఆయనతో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము ధరించుకొని, అంటే నువ్వు నన్ను ప్రేమించడం మానేసావు. యూ స్టార్టెడ్ సీయింగ్ ప్రాబ్లమ్స్, నాట్ మీ. నీ మీదకి శత్రువులు వచ్చారు, బాగానే ఉంది. నీ మీదకి యుద్ధం వచ్చింది, బాగానే ఉంది. నీ మీదకి అప్పులు వచ్చాయి, బాగానే ఉంది. నీ మీదకి రోగాలు వచ్చాయి, బాగానే ఉంది. ఎవరిని చూడాలి నువ్వు? నన్ను చూడాలి. యూ నీడ్ టు సీ మీ, నాట్ ద ప్రాబ్లమ్స్. అందుకనే పేతురుతో యేసయ్య అంటాడు, నడవాలనుకుంటున్నావా అంటే అవును ప్రభువా. అయితే ఒక పని చేయి, దా నడు అన్నాడు. నడుస్తూనే ఉన్నాడు, బాగానే ఉంది. సడన్గా గాలి, వాన, తుఫాను వచ్చేసింది. అతను యేసయ్యను చూడకుండా గాలిని, తుఫానును, గాలిని, వర్షాన్ని చూడడం స్టార్ట్ చేశాడు. నువ్వు దేవుణ్ణి కాకుండా ఇంకెవరన్నా చూసావా? బలహీనపడతావు. నీ భార్యను చూసావా? నీ భర్తను చూసావా? నీ తల్లిదండ్రులను చూసావా? నువ్వు బలహీనపడతావు. నిజం చెప్తున్నాను. డోంట్ సీ ఎనీవన్, సీ ఓన్లీ గాడ్. చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నాడో గిద్యోను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను?
నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు, అండర్లైన్ చేసుకోమాట, ఆ ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని దేవుడు అతనికి ఎబిలిటీని పెంచేస్తున్నాడు. ఆమేన్. ఒక ప్రాబ్లం ని జయించలేకపోతున్నావా? ఒక వ్యక్తిని నువ్వు సంహరించలేకపోతున్నావా? ఒక సమస్యని నువ్వు ఎదిరించలేకపోతున్నావా? ఈ రోజు నీకు అనేక మంది సమస్యల మీద, అనేక మంది రోగాల మీద, అనేక ప్రాబ్లమ్స్ మీద నీకు అధికారం ఇచ్చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కడి మాట అంటలేదా, 100 మంది మాట వింటారు. ఒక ఉద్యోగమే చేయలేకపోతున్నావా, 10 ఉద్యోగాలు ఇచ్చేస్తాడు దేవుడు. ఒక వ్యక్తిని హ్యాండిల్ చేయలేకపోతున్నాడా, 10-20 మందిని హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ యెహోవా దూత మాట్లాడుతున్నప్పుడు దయచేసి గిద్యోన్ లాగా మాట్లాడకండి. దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరిగింది? ఈ పిరికితనములో ఉన్నప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. యు నీడ్ టు కిక్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. పిరికితనం అనే ఆత్మనిలోంచి బయటికి తీసేయాలి ఈరోజు. ఆమేన్. డైలాగులు ఎక్కువైపోతాయి పిరికితనంలో ఉంటే. డైలాగులు ఎక్కువైపోతాయి. నువ్వు సేవకుడిని మాట్లాడినావు, నువ్వే మాట్లాడుతూ ఉంటావు. ఎక్కువ మాట్లాడకు దయచేసి. దేవా, ఈ గోత్రములో నేనే లాస్ట్ గోత్రం కదా, నేను వేస్ట్ ఫెలోని కదా, నేను యూజ్లెస్ ఫెలోని కదా, నేను పనికి రాని వాడిని కదా, నేను ఎలాగా మిద్యానీయులను జయించగలను? నీ గోత్రముతో, నీ కులముతో, నీ క్యాస్ట్తో, నీ రిలీజన్తో నాకు పనిలే, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. ఆమేన్. చూడండి ఈ మాట ఎంత చక్కగా ఉందో. 16 చదువుకుందాం ఒకసారి. అందుకు యెహోవా, ఆయననేమి నేను నీకు తోడయుందును. ఒక్కసారి ఆ మాట దగ్గర పాస్ చేద్దాం. నేను ఒకటే చెప్తాను, రోజు మనం ఇలా గ్యాదర్ అవ్వలేం, ఎప్పుడో ఒకసారి గ్యాదర్ అవుతాం. యు గో టు ఆఫీస్ అలోన్, యు గో టు యువర్ బిజినెస్ అలోన్, యు గో టు యువర్ వర్క్స్ అలోన్. నీ వర్క్ ప్లేస్కి, నీ బిజినెస్కి, నువ్వు రకరకాల చోట్లకి, స్కూళ్ళకి, కాలేజీలకి ఒక్కడవే వెళ్తావు. ఎవ్వరు నీకు తోడు రారు. బట్ నిద్ర లేచి నువ్వు ధ్యానించాల్సిన మాట, యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, యెహోవా హస్తము నా మీద ఉంది అని నీతో ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, యు ఆర్ నాట్ అట్ ఆల్ అలోన్. ఆమేన్. ఆమేన్. ఐ గో టు మినిస్ట్రీ సమ్టైమ్స్ అలోన్. చాలామంది నా చుట్టూ 100 మంది ఉన్నా కూడా నేను ఒంటరివాడిని అనిపిస్తుంది నాకు. అప్పుడు అంటాడు దేవుడు, నేను నీకు తోడుగున్నాను రా అంటాడు. అండ్ హీ సేస్ దట్ ఐ యామ్ విత్ యూ మ్యాన్ అన్నప్పుడు, లక్షల కోట్ల మంది ఉన్నదానికంటే ఆయన ఉన్నప్పుడు నాకున్న బలం వేరు. ఆమేన్. శత్రువులు 100,000 మంది నా మీదకి వచ్చినా నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా దేవుడున్నాడు. ఆమేన్. ఇతను కానీ నువ్వు తోడుగా పెట్టుకోకపోతే, నీ భర్త ఉన్నా, నీ భార్య ఉన్నా, నీ తల్లిదండ్రులున్నా, నీ ఫ్రెండ్స్ ఉన్నా, నువ్వు వేస్ట్. ఎవ్వరు కాపాడరు నిన్ను. చూడండి, ఎంతో మంది సైనికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఈ గిద్యోను ఎవరిని బట్టి ధైర్యం కలగట్లే. అతనిలో పిరికి ఆత్మ వచ్చేసింది. ఆ ఆత్మ అతన్ని కృంగదీస్తుంది. ఆ ఆత్మ దేవుని ప్రజల్ని విడిచిపెట్టేలాగా చేసేసింది. అరే, ఎలా వదిలేసేవరా నా బిడ్డల్ని అంటున్నాడు దేవుడు. హౌ యు లెఫ్ట్ మై చిల్డ్రన్, హౌ డేర్ యు గో బ్యాక్ అండ్ సేవ్ దెమ్. ఎలా విడిచిపెట్టేసావు నా బిడ్డల్ని? నో, ఎలా విడిచిపెట్టేసావు నా బిడ్డల్ని? నిర్దాక్షిణంగా ఇజ్రాయేలు ప్రజల్ని గిద్యోను విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయి చెట్లు కింద దాంకొని గోధుమలతో గానుగులు తీస్తా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు పిరికిగా ఉంటే పరలోకానికి అవమానం. ఒక క్రైస్తవుడు పిరికితనములో ఉంటే సంఘానికి అవమానం. ఒక క్రైస్తవుడు పిరికితనములో ఉంటే తన సేవకుడికి, తన తండ్రికి అవమానం. జాగ్రత్త. డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఈ పిరికి ఆత్మ, భయపెట్టే ఆత్మతో జాగ్రత్త. ఎవరైనా ఏమైనా తప్పు చేశారంటే వెంటనే, నేర్పించాడు మీ పాస్టర్ అంటారు. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో, ఏం నేర్పించాడు పాస్టర్, మీ పాస్టర్ ఇదే నేర్పించాడు మీకు, వెంటనే మిమ్మల్ని తిట్టరు, నేరుగా నన్నే తిడతారు.
మామూలు తిట్టరాక. ఎందుకు ఏడుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు పడిపోయావు, ఎందుకు లోకంలోకి వెళ్ళిపోయావు, మీ పాస్ట్ ఇదే నేర్పించాడా అంటారు. నిన్ననరు, నేరుగా నాకు అక్షింతలు వస్తూ ఉంటాయి. అబ్బా ఎంత బాగుంటాయి అక్షింతలు. రోజు కొన్ని 100 మంది తిట్టుకుంటూ ఉంటారు నన్ను. మహానుభావులు, దేవుడు అందరిని దీవించును గాక. అరే ఆ చర్చికి పోతున్నావు, ఎదుగు రెట్టి పడిపోయావు నువ్వు. ఆ చర్చికి వెళ్తున్నావు, ఆ పాస్టర్ గారు బాగా బలంగా వాక్యం చెప్తారు, నువ్వేంద్ర ఎట్టున్నావు అని ఎంతో మంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ కించపరుస్తుంటారు. నేను బలాన్ని ఇచ్చా, నువ్వు తీసుకోలా. నేనే మీ దూతను, మీరే ఆ గిద్యోను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దూత మాట్లాడుతున్నాడు. దూత ఏమన్నాడు తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడుతుండగా మళ్ళీ గిద్యోను మాట్లాడుతున్నాడు. మా క్యాస్ట్ వీకు, మాకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, మాకు చదువు లేదు, మాకు క్వాలిఫికేషన్ లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు బలపరుస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఏందేందో మాట్లాడుతాను. లాస్ట్కి దేవుడే వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడు. ఏంట్రా ఏం మాట్లాడుతావు, నోరు మూయి రాస్కెల్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు సెన్స్ లేకుండా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయనే వచ్చి ఎందుకు ఈ భయపడే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గిద్యోన్ని గద్దించాడు దేవుడు. భయపడేవాడు తడబడిపోతే మాటలు భయపడేవాడికి మాట్లాడలేడు సరిగ్గా. ఐ టెల్ యూ, ఎప్పుడు తెలుసా నీకు భయం వస్తుందో? నంబర్ 1, పిరికి ఆత్మ ఎలా మనం పొందుకుంటాం, పిరికి ఆత్మ ఎలా మెల్లగా మన జీవితంలో వస్తుంది? By meditating evil or meditating wrong words, you will get that spear freely. గిఫ్ట్గా ఇస్తాడు అపవాది నీకు. అమ్మో రేపేం జరుగుతుందో, రేపు ఎలా ఉందో. ఈరోజు ఈ వాక్యం వింటుండగా అనేక మందితో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. అనేక హృదయాలు ధైర్యముతో నింపబడును గాక. అనేక మంది బలపడును గాక. అనేక మంది ధైర్యముతో నింపబడును గాక. అనేక మంది దీవించబడును గాక. అనేక మందిలో నూతన శక్తి దేవుడు రిలీజ్ చేయును గాక. Amen. ఎలా వస్తుంది? By meditating evil or evil words, you get the spirit freely in your lives. And number 2, by overthinking. ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, ఎక్కువగా పాపాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఎక్కువగా గతాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఎక్కువగా నువ్వు మెడిటేట్ చేస్తున్నప్పుడు నీలో భయము పుష్కలంగా ఉంటుంది, పిరికితనము పుష్కలంగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ధైర్యంగా ఉండు, ఒక పిరికోడిని చూడు, నీకు చూడడానికి అసహ్యం వేస్తుంది. ఏంది వీడు ఎట్టున్నాడు, ఎందుకు ఈ అమ్మాయి ఎట్టుంది, ఎందుకు ఈ సిస్టర్ గారు ఇలా ఉన్నారు, ఎందుకు ఈ బ్రదర్ ఎట్లున్నాడు, బా దేవుడిని ఆశీర్వదిస్తాడయ్యా అని ఎవరన్నా అన్నా అనుకునేమో, ఏమో అయ్యా చూడాలి అంటారు. అబ్బా అవేం మాటలు తెలుసా? పిరికి మాటలు, పిరికి ఆత్మ కలిగిన మాటలు. ఈరోజు కూకటి వేళ్లతో ఆ లోపల రూట్స్ని, వేరులతో సహా ఈరోజు మనం వాటిని బయటికి తీయబోతున్నాం. ఆమేన్. అండ్ నంబర్ 4, బిలీవింగ్ రాంగ్ థింగ్స్. చెడ్డ వాటిని, అపవాది మాటల్ని నువ్వు నమ్మిన ఎడల నీలో ఈ పిరికి ఆత్మ చోటు చేసుకుంటుంది. ఆఫ్టర్ గోయింగ్ హోమ్, ఫైట్ విత్ దిస్ డీమన్. After going home, fight with this demon. ఎల్లు, ఇంటికెళ్ళు, నూతన బలాన్ని పొందుకొని వాడిని పోరాడి గెలుచు, వాడిని జయించాలి ఈరోజు యేసునామములో మీరు. And number 5, by inviting or by entertaining this devil, you get the spirit of fear. ఎవరిలో ఉంటుంది ధైర్యం, ఎవరిలో ఉంటుంది బలం, ఎవరిలో ఉంటుంది రోషం, ఎవరిలో ఉంటుంది పట్టుదల అంటే ఈ పిరికి ఆత్మ లేని వారిలోనే ఉంటుంది ఇవన్నీ. పిరికి ఆత్మ కలిగిన వాళ్ళు దేనికి ముందుకు రారు. యెషయా అంటున్నాడు, ఎవరిని పంపించాలరా సేవకి అని దేవుడు ఆలోచిస్తుంటే యెషయా భక్తుడు అన్నాడు, నన్ను పంపించయ్యా, నేను వెళ్తానన్నాడు. వావ్, నన్ను పంపించు ప్రభువా, నేను వెళ్తానన్నాడు. ఈరోజు సంఘాలు, దేవుని బిడ్డలు, దేవుని కుమార్తెలు ఈ స్పిరిట్తో చాలా టార్మెంట్ అవుతున్నారు. సో యూ నీడ్ టు ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఈ ఫియర్ని, ఈ యాంగ్జైటీని, తర్వాత ఈ ఆలోచన విధానాన్ని, ఈ పిరికి ఆత్మను నువ్వు ఈరోజు జయించును గాక. ఆమేన్. భయపడేవాడు దేన్ని జయించలేడు.
భయపడేవాడు, పిరికితనంలో ఉన్నవాడు దేన్ని జయించలేడు. ఈరోజు ఈ భయము ఎలా నీలో నుంచి పోతుంది, ఈ పిరికితనము నీలో ఎలా పోతుంది తెలుసా? ఫైనల్ స్క్రిప్చర్ 1 John 4:18. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమేన్. ద పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్ ఫియర్. నువ్వు 24/7 దేవుడిని ప్రేమించు, నీలో 1% భయం ఉండదు, నీలో 1% పిరికితనం ఉండదు. ఆ పిరికితనం వల్ల గిద్యోను ఏం చేశాడు తెలుసా? చెట్టు కిందకి వెళ్ళి దాంకున్నాడు. నువ్వు ఎన్నోసార్లు చెట్టు కిందకి వెళ్ళి దాంకొని ఉంటావు. ఈరోజు ప్రభువు నీ దాసుడు ద్వారా, నీ సేవకుడు ద్వారా ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకూడదు. ఆమేన్. పిరికివాడిగా పిరికిదానిగా ఉండకూడదు. గిద్యోను వలె నువ్వు ఉండకూడదు, పారిపోకూడదు. మోషే పారిపోయాడు, దావీదు పారిపోయాడు, గిద్యోను పారిపోయాడు, కానీ వాళ్ళందరితో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, నువ్వు కూడా దేవుని దగ్గర నుంచి పారిపోయావా? ఇజ్రాయేల్ ప్రజల నుంచి పారిపోయావా? నీ కుటుంబం నుంచి పారిపోయావా? నీవు దేవుని సన్నిధి నుంచి పారిపోయావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను పారిపోవ చేసేవింది? అపవాది, భయము, తర్వాత పిరికితనము. చూద్దాం గిద్యోను ఏం చేశాడు. 22 చదువుదాం. 6:22 న్యాయాధిపతులు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూడు, డైలాగులు మారిపోయినాయి. పిరికితనములో ఉన్నవాడు క్యాస్టు, కులము, గోత్రాలు, తర్వాత మేము అసలు ఎవడు మనల్ని పట్టించుకోడని ఆయన అన్నప్పుడు, దేవుడు యెహోవా దూత అతనికి ప్రత్యక్షం అతనితో మాట్లాడినప్పుడు అతను పిరికితనము కాస్త దేవుణ్ణి ప్రేమించడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. చూడండి, ఇందుకే కదా నేను యెహోవాను ముఖాముఖిగా చూచితిని, యెహోవా దూతను చూచితిని. 23. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు అతనితో సెలవిచ్చెను. ఆమేన్. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు గిద్యోను బలపడినట్టు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. గిద్యోనులో భయాన్ని తీసినట్లు, గిద్యోనులో పిరికితనము తీసినట్లు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు భయాన్ని, పిరికితనమును తీస్తున్నాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఆమేన్. చూడండి, దేవుణ్ణి ప్రేమించకపోతే మనం అన్నిటికీ భయపడతాం. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీలో పిరికితనం బయటికి వెళ్ళిపోతుంది, నీలో భయం బయటికి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్ ఫియర్. ప్రతి నిమిషం దేవుణ్ణి ప్రేమించాలి. చాలాసార్లు యు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ దిస్ బుక్, ఐ లవ్ దిస్ ఫోన్, ఐ లవ్ మై డ్రెస్, ఐ లవ్ మై థింగ్స్, ఐ లవ్ మై బైక్, ఐ లవ్ మై హౌస్, ఐ లవ్ మై కార్ అని. బట్ వెన్ యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దట్ ఐ లవ్ మై గాడ్, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ఇష్టపడుతున్నాను అని నువ్వు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తావు? ఇదే సరైన సమయం. ఆమెన్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్వ్స్ టు గాడ్. ఆమెన్. ఆమెన్. ఈరోజు గిద్యోను వలె నువ్వు కూడా దాంకుంటున్నావా? ఈరోజు గిద్యోను వలె నువ్వు కూడా దాంకుంటున్నావా? ఇదిగో చూడండి, ఆ పండు తినిన వెంటనే ఆదాము అవ్వ చెట్లు వెనకాల దాంకున్నారు. Some people, they try to hide. You try to hide yourself from your man of God or your God. దేవుడి దగ్గర దాంకోవడం స్టార్ట్ చేశారు అవ్వ, ఆదాము. ఈరోజు ఆ శత్రువులను చూసి గిద్యోను కూడా చెట్లు వెనకాల దాంకోవడం స్టార్ట్ చేశాడు. When you have relation with God, you will stand before him. When you have relation with God, you will stand before your enemies. When you have a relation with God, you will stand before your problems. నీవు దేవునితో సహవాసం ఉన్నప్పుడు, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు నీవు శత్రువుల ముందు నిలబడతావు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు నీవు దేవుని ముందు నిలబడతావు. నీవు దేవుని ముందు ప్రేమిస్తున్నప్పుడు నీవు సేవకుడి ముందు నిలబడతావు. నువ్వు నా జీవితంలో ఎంతో మంది పిరికాలను చూశాను. నేను
they try to escape from God. They try to escape from the presence of God. They try to escape from the man of God because they're carrying the spirit of fear. పాపము చేసేవాడు సేవకుడు ముందు నిలబడలేడు. పాపము చేసేవాడు దేవుడి ముందు నిలబడలేడు. పాపము చేసినవాడు దేవుడి ముందు నిలబడలేడు. అందుకని ఆదాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెట్ల వెనకాల దాంకున్నాడు. ఆదామా ఎక్కడున్నావురా? మళ్ళీ దేవుడు ఆదామును బలపరచడానికి మళ్ళీ వస్తున్నాడు. ఇదిగో గిద్యోను దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో సంసోనును దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో దావీదును దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో సొలొమోను మహారాజును దేవుడు మళ్ళీ బలపరుస్తున్నాడు. ఇదిగో నా సంగమా, నా కుమారుడు, నా కుమార్తె, దేవుడిని మళ్ళీ బలపరుస్తున్నాడు. ఆమేన్. God is strengthening you again because you are entertaining and you received the spirit of fear. నీవు పిరికి ఆత్మను పొందుకున్నావు. నీవు ఇంద్రియ నిగ్రహముల ఆత్మను పొందుకోవట్లే, నువ్వు పిరికి ఆత్మను పొందుకుంటున్నావు. ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు భయాన్ని ధ్యానిస్తున్నావు, అప్పుల్ని ధ్యానిస్తున్నావు, నిరుద్యోగాన్ని ధ్యానిస్తున్నావు, ఇదిగో రోగాల్ని ధ్యానిస్తున్నావు. నీవు చర్చికి వచ్చే లోపల ఎక్కువ దయ్యాలతో వచ్చేస్తున్నావు. You are meditating not word, you are meditating evil. You are meditating poison. You are meditating the wrong words. Be careful, my dear church. నా కుమారుడు, నా కుమార్తె, జాగ్రత్త. అపవాది ఏంటేందో ధ్యానింప చేస్తుంది. You need to meditate God's love. చెప్పండి గట్టిగా, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్తాం, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. బిగ్గరగా చెప్తాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 1,00,000 మంది ఉన్నాం. ఎలా చెప్తా, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్తా, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. You need to know this. You need to know this. If you don't know this, you will be under trap. నిన్ను దేవుడు ప్రేమించట్లేదని నువ్వు తెలుసుకోలేకపోతే నిన్ను అపవాది మోసం చేస్తాడు. ఎవరో ఒకరి ఇంటి పక్కన చెప్పి, మీ ఆయన నిన్ను ప్రేమించట్లేదు, మీ ఆవిడని ప్రేమించట్లేదని ఎవడన్నా వచ్చి చెప్తే నువ్వు నమ్మే పిచ్చిదానిగా, ఎర్రిదానిగా, ఎడ్డిదానిగా మారిపోతావు. Yeah. And devil will come and tell you God is not loving you. నీ సేవకుడు, నీ దాసుడు, నీ కాపరి నిన్ను ప్రేమించట్లేదు, నీ దేవుడు నిన్ను ప్రేమించట్లేదని అపవాది వచ్చి చెప్తుంది నీకు. నువ్వు నమ్మేవా? నీలో దెయ్యం ఉందని అర్థం. అవునా, మా పాస్టర్ గారు నన్ను ప్రేమించట్లేదా, దేవుడు నన్ను ప్రేమించట్లేదా, ఓహో మరి నేను ఎందుకు చేయాలి దేవుడికి, కమాన్ బాయ్ 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 గుడ్ బాయ్ అని చెప్పేస్తాం మనం దేవుడికి. తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు మనం వింటున్నాం అపవాదివి. నష్టం ఎవరికి తెలుసా? మనకే. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నాకేమవుతుంది? అందుకని భక్తుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? అమేజింగ్ పర్సన్. ఎవరు నాకు విరోధులు? ఎవరేం చేయలేరు నన్ను. దేవుడు నా పక్షముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ లవింగ్ మీ అండ్ ఐఎమ్ లవింగ్ మై గాడ్. ఆమేన్, ఆమేన్. ఈరోజు గిద్యోను లాగా ఉన్నావా నువ్వు? ఈరోజు గిద్యోను లాగా పిరికి ఆత్మను కలిగి ఉన్నావా? ఈరోజు గిద్యోను వలె నువ్వు ఆ బలహీనమైనటువంటి స్థితిలో భయపడుతున్నావా? దేవుడు తన దాసుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, దూత మాట్లాడుతుంది మిమ్మల్ని బలపరచడానికి. ఇక్కడి నుంచి మీరు బలముతో తిరిగి వెళ్ళును గాక. ఇక్కడి నుంచి మీరు ఇంద్రియ నిగ్రహముతో, ఆత్మతో తిరిగి వెళ్ళును గాక. ఇక్కడి నుంచి మీరు బలము కలిగి ఇదిగో మీరు తిరిగి వెళ్ళును గాక.